సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటించకుండా ఫీజులను అధిగమించి విద్యార్థులపై భారం మోపుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ మీద ఒక్కొక్కరికి 20,000కు పెంచడం దారుణమని మండిపడుతున్నారు. ఫీజులు తగ్గించుకుంటే తమ పిల్లల టీసీలు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో బుక్స్ పేరిట, ఆన్యువల్ డే పేరిట పెంచిన ఫీజులను నిరసిస్తూ వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఎర్రటి ఎండలో ధర్నాకు దిగారు. ప్రతి ఏటా ట్యూషన్ ఫీజులు 10% పెంచడంతో పాటు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఆన్యువల్ డే అంటూ ₹1,000 ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఒకరి పుస్తకాలను ఒకరు వాడరాదంటూ మళ్లీ కొత్తవే కొనాలని పట్టుబట్టడంతో ఒక్కొక్కరికి 20,000 వరకు ఖర్చవుతుందని, బంగారం ధరల కంటే ఎక్కువగా బుక్స్ ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారం రోజులుగా ఈ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం స్పందించకుండా తమ డిమాండ్లను నిరాకరిస్తుందన్నారు. ఎక్స్ట్రా యాక్టివిటీల పేరుతో డబ్బులు దండుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఫీజులను తగ్గించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పడంతో తమ పిల్లల టీసీలను ఇచ్చేయాలని తల్లిదండ్రులు పట్టుబడుతున్నారు. తెలుగులో చెప్పండి మేడం. నెగటివ్స్ పాజిటివ్స్ రెండు మాట్లాడతానండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ మేము ఇక్కడ వచ్చి పోరాడట్లా. మేము పోరాడేది అండ్ సార్ చెప్పినట్టు యాన్యువల్ ఫీ ఏదైతే ట్యూషన్ ఫీ మేము అగ్రీ అయ్యామో 10%. ఏ క్యాండిడేట్ ఎప్పుడు 20లో జాయిన్ అయినా 22లో జాయిన్ అయినా మేము అగ్రీ అయ్యాము అడ్మిషన్ చేసేటప్పుడు. సో అడ్మిషన్ చేసేటప్పుడు దాని మీద 10% పెంచడానికి అగ్రీ అయ్యాము. ఓకే, మేము దాని గురించి ఏమీ మాట్లాడట్లా. మేము రీసెంట్గా కొత్తగా యాక్టివిటీ ఫీ అని బుక్స్ ఫీజులో కలిపి యాన్యువల్ డే ఫీ అని ఇంక్లూడ్ చేశారు. సో దాంతో ట్రాన్స్పోర్టేషన్ ఫీ పెంచారు. అండ్ బుక్స్ ఫీ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక 4-5,000 లాస్ట్ ఇయర్ మీద ప్రతి పేరెంట్కి బుక్స్ మీదే 4,000-5,000 ఎక్స్ట్రా పడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి రెండు సమానంగా చేసుకోవాలి కాబట్టి మేమైతే గత వారం వచ్చాము. అంటే నేను పార్టిసిపేట్ చేసిన గత వారం నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సో అంతకు ముందు కూడా పేరెంట్స్ అందరూ వచ్చి ఫామ్ సబ్మిట్ చేసి అందులో 8 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఈ 8 పాయింట్స్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసింది ఏవైతే పెంచారో పెంచిన వాటిని కొంచెం అందరూ ఎఫోర్డబుల్ అయ్యేలాగా నియంత్రించండి అని మాత్రం అడిగాము. అడిగిన దానికి మాకు ఉగాది రోజు మాకు వచ్చింది ఏంటంటే యాన్యువల్ డే ఫీ ఏదైతే ఉందో అది ఆప్షనల్ చేశారు. ఓన్లీ ఫీ రిలేటెడే మాకు ఇబ్బంది, కానీ మిగతా ఏ రిలేటెడ్ మేమేమి ఇబ్బంది పడలేదు ఇక్కడ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ దేని. సో ఫీ ఒకటి ఇన్స్టిట్యూషన్ అనేది కన్సిడర్ చేసి పేరెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని కన్సిడర్ చేసి తగ్గిస్తే మేమందరం హ్యాపీ అవుతాం. బీరంగూడలో పెంచిన ఫీజులకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ డిమాండ్స్ ఏమేమి ఫీజులు పెంచారు, ఎందుకు పెంచారు, ఒక బ్రేకప్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరుగుతుంది యాజమాన్యాన్ని. బట్ వాళ్ళు నిరాకరిస్తున్నారు బ్రేకప్ ఇవ్వడానికి. బట్ అన్ని క్లబ్ చేసి మేము ఇలా పెంచినామని చెప్పడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరూ ఒకటే చెప్తున్నారు, ట్యూషన్ ఫీజు 10% పెంచుకోవడం వరకు ఓకే, వాళ్ళందరూ యాక్సెప్టెడ్ ఉన్నారు. కానీ బుక్స్, యాన్యువల్ డే అని, యాక్టివిటీస్ అని చెప్పేసి వగేరా కలిపి భారీ ఎత్తున పెంచడం జరిగింది. సో వాటిని తగ్గించమని కోరడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం వాళ్ళకి మా డిమాండ్స్ అన్నింటినీ ఒక లెటర్లో ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకుండా కేవలం ఒకే ఒక యాన్యువల్ డే అనేది మేము ఆప్షనల్ చేస్తున్నాము అని చెప్పి పెట్టారు. కానీ మిగిలిన వాటి మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఈరోజు పేరెంట్స్ అందరూ చాలా వాళ్ళు ఫైర్ అయ్యి చాలామంది ఎక్కువ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో అది వస్తుంది. ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడారు. యాజమాన్యంతో 10 రోజుల క్రితం మాట్లాడడం జరిగింది. సంప్రదింపులు జరుగుతుంది. మేనేజ్ జరుగుతుంది. పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి జాయిన్ చేసేటప్పుడు ఈరోజు జాయిన్ చేసుకుంటే ఈరోజు ఎంత ఫీజు ఉంది, దీని మీద 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ చేసుకునే రకంగా, ట్యూషన్ ఫీజు మీద 10% ఇంక్రీజ్ చేసుకునే రకంగా ఆ కండిషన్స్ ఉన్నాయి. అవి ఓకే, మేము కూడా దానికి అగ్రీ అయ్యి ఉన్నాం. యాక్చువల్లీ ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారని మీరు అంటున్నారా?
ఇక ముఖ్యంగా యాక్చువల్లీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక 10,000 11,000 ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి 18,000 అలా అయిపోయింది యాక్చువల్లీ. సో దాని గురించి అందరూ పేరెంట్స్ అందరూ చాలా ఆగ్రహాలతో ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నారు. విపరీతమైన రేటు 15,000 ఫస్ట్ క్లాస్ కి 15,000 18,000 19,000 బుక్స్ లేకపోతే ఏమైనా గోల్డ్ ఏమైనా కొనడానికి కంపేర్ టు వేరే స్కూల్ మా కోసిస్టర్ వాళ్ళ పిల్లలు సేమ్ బుక్స్ కంపేర్ చేస్తే వాళ్ళు 5,000 విత్ నోట్ బుక్స్ ఎవ్రీథింగ్ ఇయర్ కి మొత్తం స్టేషనరీ క్రేయాన్స్ ఎవ్రీథింగ్ 5,000 వస్తున్నారు. మాకు ఏడుపు వస్తుంది 15,000 18,000 19,000 పెట్టాలంటే ఏంటంటే బుక్స్ లేకపోతే ఏమైనా గోల్డా పెట్టడానికి ఎవ్రీ ఇయర్ ఇదిగో నేను ఈ బుక్స్ కూడా తెచ్చిన మా బాబు బుక్స్ మా పాపకు వాడతామంటే ఎలా చేయరంట. నేను అందుకే ఈ బుక్స్ తెచ్చిన. ఎందుకు ఎలా చేయరు ఈ బుక్స్ మా పాపకి ఎందుకు ఎలా చేయరు? సరే సరే పెంచారు ఈ బాక్స్ బుక్స్ ఎందుకు ఎలా చేయరు? మా నెక్స్ట్ ఇయర్ పాపకి సెకండ్ క్లాస్ కి వెళ్తుంది మా బాబు అయితే థర్డ్ క్లాస్ బుక్స్ మా బాబుకు వాడతా అట్లా ఎందుకు ఎలా చేయరు? అంతా ఇచ్చా మనం ఇండియా అంతా డెవలప్మెంట్ కంట్రీ అయిందా ఒకరికొకరు యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు వీళ్ళ బాబు ఫోర్త్ క్లాస్ వెళ్తారు మన బాబు నా పాపకు తీసుకొని అట్లా అట్లా రూల్ లేదు. ఎందుకు రూల్ లేదు? అట్లీస్ట్ అట్లా బుక్స్ రేట్ అనేది తగ్గాలి. మెయిన్ బుక్స్ రేట్ అసలు సరే ఇయర్ లో మ్యాథ్స్ బుక్ అయిపోతుంది బిగ్ క్లాసెస్ ఫోర్త్ క్లాస్ వేరే బుక్స్ కూడా స్టేషనరీ కొనుక్కోదు. ఇదే స్కూల్ కి వచ్చి ఇదే బుక్ కోసం ఒక రోజు లీవ్ పెట్టుకొని లైన్ లో నుంచుంటే బుక్స్ లేవు రేపు రండి అంటారు. అదే బుక్ కోసం అదే స్కూల్లో ఈ పైన లోగో కోసం కొనాలి. లోగో లేకపోతే బతకలేమా చెప్పండి? నోట్బుక్ లేదండి, నోట్బుక్ లేవు. అది పైన లోగో మధ్యలో నోట్బుక్స్ మీద లోగో ఉంటుంది. లోగో మార్కెటింగ్ కోసం ఆ లోగోస్ ప్రింట్